వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఐఏఎస్ అధికారులను ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశారు. రాహుల్ బొజ్జాను మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేస్తే స్మితా సబర్వాల్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ స్మితా సబర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్. అంటే ఇది యావత్ మొత్తం చదువుతా ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సీఎం. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisalem and NSP, in terms of Gazette notification dated 15 July 2021. But for want of finalizing operation protocol of both the dams, handing over process is being delayed. It is a democratic responsibility of both the governments to maintain status quo in respect of controls. Okay, till handing over process is completed. అంటే మేము అప్పచెప్తున్నాము, కానీ ఏదో ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని. ఓకే, మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏంటంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం. మరి నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది. ఓకే, సరే, ఇప్పుడు 17 Jan 2024లో మీరు పదే కోట్ చేశారు. ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరేమన్నారు? తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ, యూ కోటెడ్, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మీటింగ్. మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ మినిట్స్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ నాట్ స్టేటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది. గారు తయారు చేసిన అధ్యక్ష హరీష్ రావు గారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. లెట్ మీ కంప్లీట్ సార్. కంప్లీట్ చేయండి. అయితే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని. అధ్యక్ష, ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళు దాని నుంచి పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం, ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం, ఆడ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం, కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయటమే కాదు, కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పేది లేనే లేదు, మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం. మొత్తం సమస్య అంతా చిన్న సమస్య, ఒకటే సమస్య, ఆ నీళ్ల కోసం పోరాటం చేసిన తీర్మానం. ఈ తీర్మానానికి సంబంధించి, ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం